रहे हैं मी6 न्यूज। సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కళ్యాణ ఏర్పాట్లను పరిశీలించి పలు శాఖల అధికారులకు సూచనలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, పోలీస్ కమిషనర్ అనురాధ డిసెంబర్ 29న కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం, జనవరి 19న జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈవో బాలాజీ పలు ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, పోలీస్ కమిషనర్ అనురాధ ఆలయానికి చేరుకున్న కలెక్టర్, పోలీస్ కమిషనర్లకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ వర్గాలు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ, డిసెంబర్ 29న స్వామివారి కళ్యాణం, జనవరి నెలలో ప్రారంభమై మార్చి నెల వరకు 3 నెలలు కొనసాగే జాతర బ్రహ్మోత్సవాలలో పలు జిల్లాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పలు శాఖల అధికారులకు సూచనలు జారీ చేశారు. కళ్యాణం వద్ద ఆలయ క్యూ లైన్లో ప్రసాదాల విక్రయాల వద్ద మంచినీటి వసతి కల్పించాలని సూచించారు. అలాగే కళ్యాణం చూసేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాకుండా విద్యుత్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆలయానికి వచ్చే భక్తులకు 24 గంటల వైద్య సదుపాయం, అంబులెన్స్ ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఏ శాఖ అధికారి వారి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మను చౌదరి హెచ్చరించారు.